రెడ్డి గారి నాయకత్వం, టైగర్ తరుణ్ రెడ్డి గారి నాయకత్వం. జాతీయ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నేడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న షూటింగ్ మన నరసన ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా పట్ట కాంగ్రెస్ అధ్యక్షుడు వెలివెంకన్న గారిని సభాధ్యక్ష వహించాలని కోరుచున్నాను. ఆగస్టు 8వ తారీఖు ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ సిటీలో జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు ఆ రోజు మీటింగ్ చేయడం జరిగింది. ఒక దళిత అధ్యక్షుడు ఇక్కడ మీటింగ్ చేసిరని చెప్పి ఇదంతా ఈ ప్రదేశం అంతా అపవిత్రమైందని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఆ నీళ్లతోటి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయడం జరిగింది. దళిత వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీకి మోసం చేసే పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీ పార్టీ. దళిత అధ్యక్షుడు అయి ఉండి బీజేపీ పార్టీ తట్టుకోలేక ఒక దళిత అధ్యక్షుడి అక్కడ ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత ఇది అపవిత్రమైంది, దళితులు ఇక్కడ రావాలంటే దళితులని చిండే చూపు చూసే విధంగా, దళితులని అణచివేసే విధంగా ధోరణి చేసిన ఈ బీజేపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు క్రిస్టియన్స్కు వ్యతిరేక పార్టీ. హిందువులను కూడా మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు. మనం ఒకటే గుర్తుంచుకోవాలి, దీనికి చమరగీతం పాడాలి. వచ్చే ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వాన్ని కూకడ వేలతో పెగిరించి కాంగ్రెస్ పార్టీని మన రాహుల్ గాంధీ గారిని అధికారంలో తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్షులు కొంచెం గట్టిగా మాట్లాడారు. ఈరోజు సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మహాత్మా గాంధీ బొమ్మ దగ్గర సత్యాగ్రహ దీక్షకు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ అక్క నిజేజితాల లక్ష్మాది గారికి, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న వెలివెంకన్న గారికి, అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అన్న అభి గారికి, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ మున్సిపాలిటీ కుమ్మరకుంట్ల వేణుగోపాల్ గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాలకు సేవాదళ అధ్యక్షులు అన్న మాణిక్యం గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, ఎన్ఎస్ఐ నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ సత్యాగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 8వ తారీఖు నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హల్దీవ్ అనే ఒక టౌన్లో అక్కడ ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు ఎన్నికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎన్నికల సమావేశంలో రాజకీయాలు మాట్లాడినందుకే భారతీయ జనతా పార్టీ, ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, దళితుడు ఇక్కడ మాట్లాడకూడదని చెప్పి నీళ్లతో శుద్ధి చేసినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందే కనపడే. సోదరులారా, మేము ఒక్కటే ఆడుతున్నాం భారతీయ జనతా పార్టీని. ఎందుకంటే ఈ దేశంలో పెద్దలందరూ చెప్పినట్టుగా దళిత వ్యతిరేక ఎవరన్నా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ. మైనార్టీ వర్గాలకు వ్యతిరేకం ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో రాజ్యాధికారంలో ఉన్నదంటే ఎంత సిగ్గుమాలినతనమో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మల్లికార్జున ఖర్గే గారు పేద కుటుంబంలో పుట్టి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఒక అధ్యక్షుడుగా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దళితులను పైకి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. జాతీయ రాజకీయాల్లో కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా బడుగు బలహీన వర్గాల కంటగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. అనేక మంది దళిత వర్గాలను ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో అనేక పదవులలో నియమించింది ఏఐసిసిలో కాంగ్రెస్ పార్టీ. అమ్మ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో దళిత బడుగు బలహీన వర్గాల కంటగా నిలబడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసం, దళితులను అవమానపరచడం కోసం మల్లికార్జున ఖర్గే గారిని ఇవాళ అవమానించింది. అందుకనే ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో నిరసన కార్యక్రమాలు, సత్యాగ్రహ దీక్షలు చేయడం జరుగుతుంది. అందుకనే మనం అందరం కూడా ప్రతి ఒక్క ఈ దేశంలో పౌరుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ, బేషరతుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మల్లికార్జున ఖర్గే గారికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్న దళిత వర్గాలన్నిటికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.
బీజేపీ పార్టీ కొన్ని మతవాద సంస్థలు కలిసి మొన్న ఒక అవమానకరమైన రీతిలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు పాల్గొన్నటువంటి ర్యాలీ వేదిక ఏదైతుందో ఆ ర్యాలీ వేదికను శుద్ధీకరణ అనే పేరుతోని ఇక్కడ మరణం జరిగింది, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఇక్కడ తిరగబట్టి ఇక్కడ వల్లబడ్డది అని చెప్పి దాన్ని శుద్ధి చేయాలని చెప్పి శుద్ధి చేయడం మొదలుపెట్టారు. నిజంగా ఎంత అమానుషమో మీరు ఆలోచన చేయండి. మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ కలిసినటువంటి వ్యక్తి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రపంచ దేశాల్లో మంచి పేరున్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని పట్టుకొని అటువంటి మహనీయుని పట్టుకొని ఆయన పర్యటించిన ప్రాంతంలో ఇది మరణమైంది అని చెప్పి శుద్ధీకరణ పేరుతో శుద్ధి చేస్తారా? ఇంత ఖండకారమా బీజేపీ వాళ్ళకి? ఇంత అమానుషమా? మీరు చూస్తూ ఊరుకోం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇటువంటి సహించరు, వారికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అధ్యక్షులు పులిపాటి నర్సయ్య గారి ఆధ్వర్యంలో ఏఐసిసి డిసిసి పిలుపు మేరకు ఏఐసిసి సభ్యులు గౌరవనీయులు పెద్దలు అన్న శ్రీ రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలుగు వెంకన్న గారు మరియు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ గారుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి బీసీసీ ప్రధాన కార్యదర్శి చిల్లం రాజేశ్వరరావు గారికి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సూర్యాపేట పట్టణ ప్రథమ పౌరురాలు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ముర్షెట్టి నివేదిత లక్షాది గారికి, గౌరవనీయులు స్థానిక కౌన్సిలర్ మునగంటి హేమా సతీష్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక సూర్యాపేట పట్టణ కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేసినందుకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రేపు ఉదయం 8 గంటలకు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకు రెడ్ హౌస్కు రావాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారు విజ్ఞప్తి చేసినారు. మరి మన రాష్ట్ర మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నలబాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రేపు ఉదయం 8 గంటలకు వస్తున్నారు. కాబట్టి వారికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి.